మలద్వారం దగ్గర బాధించే సమస్యల గురించి బయటకు చెప్పుకోవటానికి మనలో చాలా మంది సిగ్గుపడుతూ ఉంటారు. అలాగని ఊరుకున్న కొద్దీ సమస్య మరింతగా ముదిరిపోతూ ఉంటుంది. ఆసన భాగంలో వేధించే ఫిస్టులా అలాంటిదే. కొన్ని సందర్భాల్లో ఆసన భాగంలో మొదలైన ఫిస్టులా క్రమంగా వృషణాల సంచిలోకి కూడా విస్తరిస్తూ ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని స్క్రోటల్ రెక్టల్ ఫిస్టులాగా పిలుస్తారు. ఇలాంటి ఫిస్టులా సమస్యను సరిగ్గా గుర్తించడంతో పాటు నైపుణ్యంతో చికిత్స చేయకపోతే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంటుందని చెబుతారు డాక్టర్లు. స్క్రోటల్ రెక్టల్ ఫిస్టులాకు ఆయుర్వేద వైద్య నిపుణుడు చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సమస్య వచ్చిన చోటు, అది పెట్టే బాధ, ఇవి రెండూ మనిషిని ముళ్లకంప మీద కూర్చున్నామా అన్నట్టుగా బాధిస్తుంటాయి. ముల్లులా గుచ్చుకుంటూ వేధించే ఈ బాధ పేరే ఫిస్టులా. ఫిస్టులాను ఆయుర్వేదం భగంధర వ్యాధిగా చెబుతుంది. భగంధరం గురించి తేలికగా అర్థమయ్యేలా చెప్పాలంటే, గోడలో పైనుంచి ఒక నీళ్ల గొట్టం వస్తుందనుకుందాం. ఈ గొట్టం ఎక్కడన్నా పగిలితే దాని నుంచి నీరు బయటకు లీకై అక్కడ గోడను పాడు చేసి ఏదో వైపు నుంచి బయటకు వస్తుంది. ఒక రకంగా భగంధరం కూడా ఇలాంటి సమస్యే. మలద్వారం చుట్టుపక్కల ఎక్కడైనా బయటకు సన్నటి గొట్టం లాంటి దారులు ఏర్పడుతుంటాయి. ఇలాంటప్పుడు దురద, నొప్పి, రక్తస్రావం, జిగురు, చీము పడటం వంటి సమస్యలు బాధిస్తుంటాయి. ఈ ఫిస్టులా అనేది సాధారణంగా మలద్వారానికి దగ్గరలో చర్మం పైభాగాల్లో కనిపిస్తుంటుంది. అయితే కొన్ని సందర్భాలలో వృషణాల సంచిలోకి సైతం ఫిస్టులా విస్తరిస్తుంటుంది. ఈ రకమైన సమస్యను స్క్రోటల్ రెక్టల్ ఫిస్టులా అని పిలుస్తారు. స్క్రోటల్ రెక్టల్ ఫిస్టులా అనేది ఒకానొకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి వ్యాధి. దాదాపు అందరికీ కూడా ఫిస్టులా వ్యాధి, భగంధర వ్యాధి, లూటీ వ్యాధి అనేది మనందరికీ తెలిసినటువంటిది. దీనిలో ఒక చిన్న సామెత, ఒక జోక్ లాంటిది ఉంది. ఫిస్టులా వ్యాధిన బారిన పడిన వాళ్ళని మనకు ఎదురుగా ఉండే ఒక వైద్యునికి రెఫర్ చేయాలి. ఎందుకంటే ఆ వైద్యుడు, శస్త్రకర్మ స్పెషలిస్టు ఆ ఫిస్టులాను కట్ చేయడం, ఆ వ్యాధి మళ్ళీ రావడం, మళ్ళీ ఆ వ్యాధికి ఆపరేషన్ చేయడం, 3-4 సార్లు ఆపరేషన్ చేసినట్టయితే ఆ వైద్యుని మీద పేషెంట్కు ద్వేషము మొదలవుతాయి. తద్వారా ఆ రోగికి వైద్యుడంటేనే ఒక రకమైన విసుగు వస్తుంది. ఇది చెప్పబడినది సామెత యాక్చువల్గా మెడికల్ సర్జికల్ టెక్స్ట్ బుక్ లోపల ఇది చెప్పారు. అయితే ఈ రెఫరల్ కనుక ఆయుర్వేదిక్ సర్జన్కి చేసినట్టయితే అతను బాగుపడతాడు. అతడు ఆయుర్వేదిక్ శస్త్రకర్మ విధానం లోపల దీనికి అత్యుత్తమమైనటువంటి విధానము అవలంబించడము ద్వారా ఈ వ్యాధి బారిన పడకుండా చేయగలడు. ఫిస్టులా వ్యాధి అంటేనే కమ్యూనికేషన్స్ ఉండి, ఎక్స్టర్నల్ ఓపెనింగ్, ఇంటర్నల్ ఓపెనింగ్ ఉండి, మలద్వారము చుట్టూ గుద ప్రదేశము లోపల చీముతో కూడిన డిశ్చార్జు, స్రావము, వేదన, సెకండరీ ఇన్ఫెక్షన్ ఉండి మనకు అండర్వేర్సు పచ్చిగా అయి ఎట్టి యాంటీబయోటిక్స్ లొంగకుండా వారాల తరబడి హయ్యర్ యాంటీబయోటిక్స్ 3rd, 4th జనరేషన్ సెఫలోస్పోరిన్స్ వాడినప్పటికీ కూడా వ్యాధి లొంగకుండా ఫిస్టులాటమీ, ఫిస్టులెక్టమీ, టోటల్ ఫిస్టులెక్టమీ, కొలాస్టమీస్ చేసి ఫిస్టులెక్టమీ చేసినా కూడా ఈ వ్యాధి కాదు. అలా కాంప్లికేషన్స్తో ఉత్పన్నమై స్క్రోటంకు బీజాలలోకి కూడా పాకగలిగి స్క్రోటల్ శాక్లోకి ఈ వ్యాధి ఎంటర్ కాగలుగుతుంది. అప్పుడు వ్యాధిని స్క్రోటో రెక్టల్ ఫిస్టులా అంటే స్క్రోటల్ శాక్ నుండి మలద్వారంలోకి కమ్యూనికేషన్ ఉండేటువంటి ఈ వ్యాధికి యూరాలజిస్ట్, జనరల్ సర్జన్ చేసేటువంటి శస్త్రక్రియ ప్రక్రియలు చాలా డిఫికల్ట్గా మేజర్ సర్జరీ అంశాలై ఉంటాయి. ఫిస్టులా విషయానికి వస్తే దాన్ని గుర్తించడంతో పాటు చికిత్స చేయడం కూడా కష్టతరంగానే ఉంటుంది. ఫిస్టులా మొదట్లో ఎక్కడో చిన్న కురుపులా మొదలవుతుంది. తర్వాత చిట్లిపోయి చీము, రక్తం కారుతూ వేధిస్తుంది. తర్వాత మానిపోయినట్లుగానే కనిపిస్తుంది. కానీ కొద్ది రోజులకే మళ్లీ మొదలవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే భగంధరం మొండి సమస్య. మలబద్ధకంతో బాధపడుతున్నప్పుడు, నీళ్లు తక్కువగా తాగే అలవాటు ఉన్నప్పుడు, ఆహారంలో పీచు తక్కువగా ఉన్నప్పుడు, ఎక్కువ గంటలు కూర్చుని పనిచేస్తున్నప్పుడు, తగినంత శారీరక శ్రమ లేనప్పుడు, రోజుల తరబడి దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఫిస్టులా వ్యాధి తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఒకసారి ఫిస్టులా మొదలయ్యాక మందులతో తగ్గే అవకాశం చాలా తక్కువ. ఫిస్టులాకు సర్జరీనే అత్యుత్తమ పరిష్కారమని చెబుతారు డాక్టర్లు. మేము ఇటీవల రూపొందించినటువంటి ఇఫ్టాక్ మెథడ్ ఒకటి,
పార్షల్ ఫిస్టులెక్టమీ లేదా ఫిస్టులాటమీ విత్ క్షారసూత్ర అప్లికేషన్ అనే 2 ప్రక్రియల ద్వారా దాదాపు 6 నుండి 8 వారాల యొక్క నిడివిని తగ్గించడంతో పాటుగా మనకు ఆ ఫిస్టులా ఏదైతే స్క్రోటల్ పార్ట్ నుండి మలద్వారం వరకు దాన్ని ప్రోబ్ చేయడం, స్కారిఫికేషన్ చేయడం, అక్కడ యానల్ రెక్టల్ బండిల్ దగ్గర ఫిస్టులా ట్రాక్ను సెపరేట్ చేసి ఐడెంటిఫై చేసి దాన్ని ఆ ఫిస్టులా ట్రాక్ను మనము దాన్ని సెపరేట్ చేసి అక్కడి నుండి మాత్రమే క్షారసూత్ర అప్లికేషన్ను చేయడం ద్వారా దీనికే ఇఫ్టాక్ విధానం అంటారు. ఇది దాదాపుగా మంచి రిజల్ట్స్ ఉన్నట్టుగా రెగ్యులర్గా మేము సర్జరీస్ చేస్తుంటాం. ఈ విధానంలో చాలా అత్యుత్తమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఒకవేళ రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్లో రిపీటెడ్గా మళ్ళీ వచ్చినప్పుడు మాత్రము అండర్ లోకల్ ఆర్ స్పైనల్ ఎనస్థీషియా లోపల ప్రోబింగ్ చేసి పార్షియల్ ఫిస్టులెక్టమీ ఫ్రమ్ ద స్క్రోటమ్ నుండి మలద్వారం వరకు దాన్ని తీసి ఇంటరప్టెడ్ సూచర్స్ ద్వారా క్లోజ్ చేసి స్పింక్ట్రిక్ బండిల్ దగ్గర క్షారసూత్రం విధానం చేయడం ద్వారా అత్యుత్తమమైనటువంటి ఫలితాలని చూడడం, 2-3 వారాలలో పేషెంట్ పూర్తిగా కోలుకొని మనకు ఈ వర్కుకు పోగలుగుతాడు. ఆయుర్వేదంలో ఫిస్టులాకు క్షారసూత్ర చికిత్సను ఒక చక్కటి చికిత్సగా చెబుతారు. మందు పూత పూసిన ఒక దారాన్ని ఫిస్టులా ముఖద్వారం ద్వారా లోపలికి చొప్పించి ఫిస్టులాను లోపలి వైపు నుంచి క్రమంగా మూసివేసుకుంటూ వస్తారు. అయితే క్షారసూత్ర చికిత్స విజయవంతం కావడం అన్నది నిపుణుల అనుభవం, నైపుణ్యం మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఫిస్టులా మానిపోయాక కొంతమందిలో మళ్లీ కనిపించే అవకాశం ఉంటుంది. అయితే చాలామంది దీన్ని ఆపరేషన్ విఫలం కావడంతో మళ్లీ వచ్చిందని అనుకుంటారు. అది నిజం కాదు. పాత ఫిస్టులాకు బదులుగా కొత్త ఫిస్టులాలు పుట్టుకొస్తాయని గుర్తుంచుకోవాలి. కాబట్టి మొదటిసారి ఫిస్టులా కనిపించినప్పుడు జాగ్రత్తగా చికిత్స చేయించుకోవాలి. ఇక ఫిస్టులాను నివారించుకునేందుకు మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. గంటల తరబడి కూర్చొని పని చేయకూడదు. వదులుగా ఉండే దుస్తులు ధరించడం మేలు. డాక్టర్ సలహా మేరకు ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. నిర్ణీత కాలం వరకు ఔషధాలను వాడుకోవాలి. అప్పుడే ఫిస్టులా సంపూర్ణంగా నయమవుతుంది.